చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. మొటిమలనగానే ముఖంలో బాధించే మొటిమలు అనుకుంటాము. వీటిని తొలగించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ముఖంలో వచ్చే మొటిమలను తొలగించుకోవడానికి చాలా హోమ్ రెమెడీస్, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ముఖంలో కాకుండా బాడీ మీద, బ్యాక్లో వచ్చే మొటిమలు కూడా చాలా బాధిస్తుంటాయి. బ్యాక్ పోర్షన్లో వచ్చే మొటిమలను నివారించడానికి కొన్ని ఇంట్లో తయారు చేసుకునే రెమెడీస్ ఉన్నాయి. ముఖ చర్మంలో మాత్రమే కాదు, బ్యాక్ పోర్షన్లో కూడా ఎక్కువగా sebum ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రదేశంలో ముఖంలో కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్సెస్గా sebum ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు, చర్మ రంధ్రాలు పెద్దగా తెరుచుకోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. బ్యాక్ ఎయిన్స్ను స్నానం చేసేటప్పుడు తొలగించుకోవడానికి కూడా సాధ్యం కాదు. వాస్తవానికి బ్యాక్ ఎయిన్స్ నివారించుకోవడానికి ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ గ్రేట్గా సహాయపడతాయి. మొటిమలను నివారించుకోవడానికి కెమికల్స్తో తయారు చేసిన క్రీమ్స్, స్క్రబ్బింగ్స్ ఉపయోగించకూడదు. కాబట్టి ఇంట్లో స్వయంగా తయారు చేసుకునే స్క్రబ్స్తో బ్యాక్ ఎయిన్స్ను తొలగించుకోవచ్చు. ఈ స్క్రబ్బింగ్స్ను రెగ్యులర్గా ఉపయోగించాలి. కావలసినవి: నిమ్మకాయలు 2, పంచదార పొడి 1/2 కప్పు. తయారు చేసే పద్ధతి, అప్లై చేసే విధానం: నిమ్మకాయలను 2గా కట్ చేసి అందులో విత్తనాలు తొలగించి నిమ్మరసంను ఒక గిన్నెలోకి పిండుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార పొడి వేసి మిక్స్ చేయాలి. దీన్ని ఫ్రీ షవర్ స్క్రబ్ తర్వాత ఉపయోగించుకోవడం మంచిది. ఈ స్క్రబ్బింగ్ను వీపు మీద అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. స్నానం చేసుకోవడానికి ముందు దీన్ని అప్లై చేసి మర్దన చేయాలి. వీపు మీద మొటిమలను నివారించుకోవడానికి ఇది ఎఫెక్టివ్ స్క్రబ్. షుగర్ మిక్స్ చేయడం వల్ల డెడ్ స్కిన్ను తొలగిస్తుంది. స్కిన్కు ఎలాంటి హాని జరగదు. ఇక నిమ్మరసం చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ను తగ్గిస్తుంది. ఈ బాడీ స్క్రబ్లో మరే ఇతర ఆయిల్స్ను కలపకూడదు. ఎందుకంటే ఆయిల్స్ చర్మ రంధ్రాలను మూసుకునేలా చేసి జిడ్డు మరింత పెరిగేలా చేస్తుంది. చాలా వరకు లెమనేడ్ బాడీ స్క్రబ్ వీపు మీద మొటిమలను నివారించడంలో గ్రేట్గా సహాయపడుతుంది. కాబట్టి ఈ బాడీ స్క్రబ్లో ఆయిల్ చేర్చకపోవడమే మంచిది.